హలో, ఈరోజు చికెన్ పిక్కల్ చేసాను. చికెన్ 1/2 kg. చికెన్ ఫస్ట్ స్టవ్ మీద పెట్టేసి కొంచెం ఉప్పు, పసుపు పొడి వేసుకొని ఈ నీళ్ళంతా ఎగిరిపోయేంత వరకు ఉడకబెట్టుకోవాలి. చికెన్ ఉడికేలోపు దానికి మసాలాకు కావాల్సిన మిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ ఆవాలు, స్లోలో బాగా వేయించుకోవాలా. 4 లవంగా, 2 పీసు చెక్క. వేగిపోయినవి ఆఫ్ చేసుకోవాలా. పూర్తిగా నీళ్ళన్నీ పోయేంత వరకు ఉడకనివ్వాలా. నీళ్ళంతా ఎగిరిపోయేసింది. తీసి పక్కన పెట్టుకొనేసి ప్యాన్ పెట్టుకొని కొంచెం నూనె వేసుకోవాలా. కొంచెం డీప్ ఫ్రైకి సరిపడా. నూనె హీట్ అయ్యేలోపు ఇది మిక్సీ పట్టుకొనేస్తాము. ఏం చేసినట్టు మెత్తగా పొడి చేసుకోవాలా. నూనె బాగా హీట్ అయింది. అందులో ఇవి తీసుకొని వేసుకోవాలి. మెల్లగా వేసుకోవాలి. అంతా వేసి బాగా వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంట వేయించుకోవాలి. అప్పుడప్పుడు కలబెట్టుకోవాలా. ఒకే సైడ్ లేదంటే నూనె కాబట్టి టప్ టప్ అని సౌండ్ వస్తుంది. కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. ఇంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేగనివ్వాలా. కొంచెం ఉప్పు, బాగా గోల్డెన్ కలర్ వచ్చేసింది. మిక్సీ పట్టుకుని పొడి అంతా వేయాలా. వేసి బాగా కలబెట్టేసి బాగా కలబెట్టేసి లాస్ట్లో 2 నిమ్మకాయ జ్యూస్ వేయాలి. అంతే, చికెన్ ఊరగాయ రెడీ. వేడి వేడి అన్నంలో చికెన్ పిక్కలు వేసుకొని ఇలా తింటే ఉంటుంది. సూపర్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీ ఉంది.